మీకు తెలిసిందే బడ్జెట్ పద్మనాభం. సో ఆయన అప్పుడు నాకు ఏం చెప్పాడంటే 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు ఒక కారు కొనిస్తానని చెప్పాడు. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మనసులో లేదు ఇప్పుడు ఆయనకి ఈయనకు కొత్త కారు కొనియటం ఎందుకని చెప్పి ఆయన ఫ్రెండ్ వాడేసిన ఒక పాత కారు, సెకండ్ హ్యాండ్ కూడా కాదు సార్, థర్డ్ హ్యాండ్, ఒక 40th హ్యాండ్ 50th హ్యాండ్ అయి ఉంది. సో ఆ బండి నాకు ఇచ్చారు. ఆ బండి నాకు ఇచ్చి మీరు నమ్మరు సార్, నేను ఆ బండి తోలతం కంటే ఎక్కువ తోసుంటా అన్నయ్య అనమాట. నేను తోలేవాడిని, ఆయన తోసేవాడు. ముగ్గురు అన్నదమ్ములు చాలా క్లోజ్గా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే సార్, మా అన్నయ్య నేను పెరిగిన విధానంకి మా తమ్ముడు పెరిగిన విధానానికి చాలా, తాతయ్య గారు నాన్నగారు మిడిల్ క్లాస్ లో పుట్టడం వల్ల ఆ మిడిల్ క్లాస్ అలవాట్ల నుంచి దాని నుంచి బయటికి రాలా. డబ్బు సంపాదించినా కూడా ఆ లోపల ఆ మనస్తత్వం ఉంటుంది చూసారా, ఇంకా అందులోంచి బయటకు రాలేదు. మేము ఆ మనస్తత్వంలోనే పుట్టి పెరిగిన మనుషులు అనమాట. వెరీ వెరీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ.